ప్రస్తుతం మన ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారున్నారు. అలానే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారున్నారు. వీరి మేనిఫెస్టోలతో పోలిస్తే రెవెన్యూ జనరేట్ అవ్వని రాష్ట్రంలో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నారు? అంటే అమలుకి. నా అభిప్రాయం ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి కొంచెం మంచిగా అంటే రిసోర్సెస్ మొత్తం ఫైండ్ ఔట్ చేసి దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను అది. హ్మ్. అది డెవలప్‌మెంట్ మీద ప్లస్ ఇది మన ఈ వెల్ఫేర్ మీద రెండిటి మీద 2 కళ్ళులాగా చూస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గురించి ఆల్రెడీ తెలిసిందే గదా! హ్మ్. హైదరాబాద్‌ని ఎలా డెవలప్‌మెంట్ చేశారో, హ్మ్. ఆ విధంగా అమరావతి కూడా డెవలప్ అయిద్ది. కాపోతే వితిన్ 5 ఇయర్స్‌లో అంటే కష్టం అది. హ్మ్. 15, 20 ఇయర్స్‌లో మాత్రం మరొక హైదరాబాద్ లాగా మన విజయవాడ, గుంటూరు మొత్తం డెవలప్ అయితాయని మేము అనుకుంటున్నాం అది. సో, అదే విధంగా చూసుకుంటే ఇప్పటివరకి ఎవరితో కూడా పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు గారు ఖచ్చితంగా మోసం చేస్తారు, విడిపోతారు అనే మాటలు బాగా వినిపిస్తుంది. సో, అదే విధంగా ఇప్పుడు పోలిస్తే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ విధంగా చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? అట్లా ఒకరిని ఒకరు మోసం చేయడానికి ఏముండదండి. ఒకరిని మన చేతుల్లోనే ఉంటది. అది మోసపోవడం అనేది, మోసం చేయడం అనేది ఒకరు మోసం చేస్తే జనాలు మోసపోరు గదండీ! హ్మ్. జనాలు ఇప్పుడు మనం ఒక వ్యక్తిని మోసం చేస్తే చూసే 10 మంది ఏం చేస్తారంటే, మనకి ఎవరైతే మోసపోయారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. హ్మ్. ఇన్‌కేస్ ఒకవేళ పవన్ కళ్యాణ్‌ని మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వరు. ఆయనతో పొత్తు పెట్టుకోరు. ఇక్కడ వాళ్ళిద్దరూ పదవుల గురించి కాదండి. వాళ్ళకి డబ్బులున్నాయి, పదవులున్నాయి. దాని గురించి కాదు. వాళ్ళు డెవలప్‌మెంట్ గురించి వస్తున్నారు అంతే. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ అనేది ఏదీ లేదు. సో, ఇప్పుడు సడెన్‌గా ఇన్ని పదవులు చేత పెడితే ఇప్పుడు అవన్నిటిని ఏ విధంగా నెరవేరుస్తారంటున్నారు? అది ఎక్స్‌పీరియన్స్ అనేది చేస్తుంటే వస్తదండి. కానీ చేయాలనే థాట్ రావాలి గదా! చేయాలనే హ్మ్. థాట్ ఉంది గాబట్టి దాన్ని బట్టి చేస్తాడు. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్‌లుంటే ఈ 5 ఇయర్స్‌లో ఆయన సెటిల్ అయిపోతాడు. నెక్స్ట్ ఇంకా 5 ఇయర్స్‌లో ఇంకా బాగా చేస్తాడు.